నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో నిన్న సోమేశ్వర్ అంటే ఒక యువకుడు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ కారణంగా ముఖ్యంగా క్రికెట్ ఐపీఎల్ జరుగుతున్నటువంటి సీజన్లో పెద్ద ఎత్తున దాదాపు 3 సంవత్సరాల నుంచి అతను బెట్టింగ్కి బానిసై ఉన్నాడు. అయితే 2 రోజుల క్రితం జరిగిన ఢిల్లీ లక్నో మ్యాచ్లో 2 లక్షల రూపాయలు కోల్పోయిన కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున రాబోయే 2 నెలలు ఐపీఎల్ సీజన్ నడుస్తున్నది. 100 కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చెప్తున్నా బెట్టింగ్ యాప్లు పుంఖానుపుంఖాలుగా మన ఫోనుల్లో చొరబడుతున్నాయి. యువత బానిసలు అవుతున్నారు. కుటుంబాలకు కూడా తెలియకుండా లక్షల కొద్ది అప్పులు అయిపోతూ ఉన్నాయి. కలెక్షన్ ఏజెంట్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద నిజంగా ఎలాంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు సరిపోతాయా? జాతీయ స్థాయిలో సమగ్రంగా ఒక విధానం లేకుండా వీటిని అరికట్టడం సాధ్యమవుతుంది. దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే బొడ్డా రాజేంద్ర గారు ఐటీ రంగ నిపుణులు, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అల్లవ్ నాగరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. రెహమాన్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. హలో రెహమాన్ గారు. నమస్తే. రెహమాన్ గారు చెప్పండి, ఇది ఒకసారి మనకి ఇక్కడ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి విలేజ్లో ఒక యువకుడు 27-28 ఏళ్ల యువకుడు చిన్న చితక బెట్టింగ్లు అవుతూ ఉంటే ఆ పోయిన ₹1,00,000 కూడా సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు ఢిల్లీ లక్నో మ్యాచ్, చాలా హోరాహోరీ జరిగిన మ్యాచ్. అంటే నేను ఎందుకంటే నెక్స్ట్ 2 మంత్స్ రెహమాన్ గారు మిగతా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఒక రకం, ఈ ఐపీఎల్ అప్పుడు జరిగేది ఇదొక అరాచకం. వాస్తవంగా చెప్పాలంటే అసలు బెట్టింగే కాదు సార్. కొన్ని 60-70 కోట్ల మంది దేశంలో విలువైనటువంటి, అందులో పిల్లలకి పరీక్ష టైంలో మరి ప్రభుత్వాలు బీసీసీఐలు ఎందుకు పెడితే నాకు తెలీదు. పిల్లలకంతా ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ టెస్ట్లు, నీట్లు, ఐఐటి ఎంట్రన్స్లు, ఎంసెట్లు ఇవన్నీ ఉండే టైంలో 2 నెలల పాటు రోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11:30 దాకా ఇళ్లలో మోత మోగిపోతూ ఉంది. 60-70 కోట్ల మంది 2 నెలలు రోజు 6-7 గంటల టైం దీని మీద గడిపేస్తూ ఉన్నారు. ఈ జీరో ఉపయోగం. అదే ఇండియా మ్యాచ్ కాదు, ఇండియా ఇంకొక దేశం దాటం కాదు. విరాట్ కోహ్లీ అన్ను ఎంఎస్ ధోని కొట్టుకుంటుంటే మనం చూడాలి. ఇది ఒక దురదృష్టం. అయితే దీనిలో అదనంగా 100 కోట్ల రూపాయలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఈ బాల్కి వాడు 6 కొడతాడు, లేకపోతే ఈ ఓవర్లు ఇన్ని రన్స్ వస్తాయి, ఈ మ్యాచ్లో ఇతను హాఫ్ సెంచరీ చేస్తాడు, ఈ రకమైన బెట్టింగ్లు ప్రతి దానికి ఒక బెట్టింగ్ నడుస్తుంది. దాదాపు ఈ 6-7 గంటలు హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని వందల బెట్టింగ్ ఇవి నడుస్తూ ఉన్నాయి. డబ్బులు తీసుకోవటం, వెంటనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని చెప్తారు. చాలా టెక్నికల్ అంశం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్లకు పనిచేస్తున్న ప్రమోట్ చేసిన సినిమా వాళ్ళని ఎంక్వైరీ చేశారు. నటుల్ని, సెలబ్రిటీస్ని, యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని. ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా చేశారు, ఒక సిట్ వేస్తామని. అయితే నాకు ఇవాళ పార్లమెంట్లో కూడా దీని మీద చర్చ జరిగింది. తమిళనాడు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ గారు క్వశ్చన్ అడిగితే అశ్విని వైష్ణవ్ గారు చాలా విచిత్రంగా సమాధానం చెప్పారు. కేంద్ర మంత్రి, ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు, రాష్ట్రాల్లో మీరు నిర్ణయాలు తీసుకోవాలి, మీరు దీనికి అవసరమైన చట్టాలు చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో బెంగళూరులోనో, దుబాయ్లోనో, లేకపోతే గోవాలోనో మరెక్కడో కూర్చుంటే అసలు దేశం మొత్తం పూరుకుంటేనే కంట్రోల్ చేయడం కష్టం. రాష్ట్రాలు వాటంతటా చట్టాలు చేసుకొని వీటి ఐపీ అడ్రస్లు ఎక్కడ ఉంటాయి, వాడు ఎక్కడి నుంచో కండక్ట్ చేస్తుంటాడు, ఇక్కడ బాధితులు లక్షల్లో ఉంటారు. అసలు ఎలా చేయాలి రెహమాన్ గారు? కటార్ గారు, చాలా మంచి సబ్జెక్ట్ ఇది. నిజానికి రెహమాన్ గారు ఇది నిజానికి చాలా మంచి సబ్జెక్టు ఇది. హలో రెహమాన్ గారు. వినిపిస్తుందండి కటార్ గారు, నాకు మీ వాయిస్ వినిపిస్తుంది. రెహమాన్ గారు మాట్లాడండి. వినిపిస్తుందండి, నాకు క్లియర్ గా ఉంది. చెప్పండి సార్ రెహమాన్ గారు. అయితే ఇది నిజానికి ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ఒక నెట్వర్క్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి విధ్వంసం ఇది. రెహమాన్ గారు మీ వాయిస్ రావట్లేదు, మన్నించాలి, మళ్ళీ తీసుకుంటాను. ఒకసారి చరణ్ గారు, మీరు ఇది చూస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం మొన్న వారం రోజుల క్రితం మియాపూర్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత దానిలో ఎవరెవరు పెద్ద ఇవన్నీ మామూలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్, ఈ దగ్గుబాటి రాణా కానీ, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు కానీ, లేకపోతే ఈ మంచు లక్ష్మి గారు, వీళ్ళు ప్రమోట్ చేసింది గేమ్స్, ఆన్లైన్ గేమ్స్. అయితే దానికన్నా ఇది కీలకంగా ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో
2 నెలల పాటు భారీగా జరగబోతుంది. దీని మీద అసలు ఏంటి ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకోబోతున్నప్పుడు అంటే ప్రభుత్వం అంటే ఇప్పుడు దీన్ని అసలు ఎలా సిట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేస్తామని. ఆల్రెడీ కొంత సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ అయినాయని అంటూ ఉన్నారు. ఏంటి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా గత ప్రభుత్వము ఈ విషయంలో చట్టం చేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో చట్టం చేసినప్పటికీ కూడా చట్టం ఇంప్లిమెంట్ కాలేదు. అదే కాకుండా శిక్ష ఇక్కడ 2 సంవత్సరాల కాలం పాటు ఉండడంతో ప్రధానంగా ఎవరికి భయం లేకుండా అయిపోయింది. ఇక ఇన్ఫ్లుయెన్సర్ సమాజంలో అంటే గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. అర్ధరాత్రి ఏదో కోటీశ్వరులు కావాలనే ఏకైక లక్ష్యం తోటి ప్రజలతో ముందుకు పోతున్న పరిస్థితి, కుటుంబ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అవడంతో. గతంలో ఏంటంటే ఎవరైనా తప్పు చేసి ఇంటి పక్కల వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేయదని చెప్పేవాళ్ళు. తప్పు చేసిన ప్రధానంగా ఇది పట్టణాల్లో అంటే మున్సిపాలిటీలో మొత్తం తెలంగాణ చూసుకున్న 60% పట్టణాలు మున్సిపాలిటీ కావడంతో పక్కింట్లో ఏం జరుగుతుందో పట్టించుకుంటారు, ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తోటి ప్రధానంగా గతంలో ఏంటంటే సమాజంలో ఆ ఊళ్ళో వాళ్ళు సరి చేసేవాళ్ళు, లేకపోతే కుటుంబంలో ఉన్న సభ్యులు సరి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి అర్ధరాత్రి కోటీశ్వరులు కావాలనే ఏకైక లక్ష్యంతో ముందు పోయే క్రమంలో ఇప్పుడు మీరు ఈ సెలబ్రిటీస్ చాలా మందిని పిలిచి ఇంటర్వ్యూ వాళ్ళని ఇంట్రాగేట్ చేశారు, మాట్లాడారు. అసలు వాళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, దానికి లీగల్ గా వీళ్ళు డబ్బులు ఏ రకంగా వచ్చినాయి, ఇది కొంత ఎంక్వైరీ చేస్తే కూడా సమాచారం వస్తుంది కదా. అంటే ప్రభుత్వము ఇక్కడ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి తప్ప అంటే ఇక్కడ యాప్ ఒకరు తయారు చేస్తా ఉన్నా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడనే కాదు, మీకు స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అదే జరిగింది. వారిని ఏమంటారు పంప్ అండ్ డంప్ స్కామ్స్ అని రీసెంట్ గా బయటపడ్డది. ఇక్కడ ఫిల్మ్ ప్లే సార్ వాళ్ళు అంటే వాళ్ళ షేర్లు కొనుగోలు చేస్తారు, ఈ షేర్లు బాగున్నాయని చెప్పి ప్రమోట్ చేయడంతో వారిని చూసి వేరే వాళ్ళ షేర్లు కొనడంతో వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలు వచ్చి సూసైడ్ చేసుకున్నప్పుడు ఈ స్కామ్ కూడా బయటపడే పరిస్థితి. కాబట్టి రకరకాల రూపాలు ఇప్పుడు ఐపీఎల్ చూసినప్పుడు బాలుకు బెట్టింగ్స్, లేకపోతే ఇక్కడ ప్రధానంగా అంటే రాజకీయ నాయకులే తప్పు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు కోడి పంద్యాలు, మీరు కోడి పంద్యాలు కోర్టు ఇది వేరే అని చెప్పినప్పుడు కోడి పంద్యాలు రాజకీయ నాయకులు, లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలు చేసే వెనకాల రాజకీయ నాయకులు ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి అదొకటి. ఇక్కడ ఏమంటే ఈ ఎవరైనా నేరగాల వెనక ఎవరు అంటే ప్రధానంగా ఫస్ట్ రాజకీయ నాయకులు, పోలీసు వాళ్ళు, లేకపోతే అధికారులు. ఈ ముగ్గురు ఉండడంతో ప్రధానంగా ఏదో ఒక అవినీతి అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఒక రూపంలో ఉంటే తప్పుడు మార్గాలు ఎంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక వ్యవస్థ రావాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట ఇస్తున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి అని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధికారులకు వచ్చిన తర్వాత మేము చూస్తాం డ్రగ్స్ గంజాయి మీ చేతిలో ఎంతవరకు ఉంటుంది అన్నది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఏంటంటే ఎక్కడో అది ఎవడో దాన్ని తయారు చేస్తాడు ఒక యాప్, ఈ డబ్బులు అవన్నీ ఆన్లైన్లో ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లోనో లేదా ఇంకో ఐఫోన్లోనో యాప్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నారు. బెట్టింగ్ యాప్లన్నీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. బాల్కి బెట్టింగ్లు పెడుతున్నారు. ఆ డబ్బులు మరి ముందే కట్టాలా తర్వాత కట్టాలా నాకు తెలియదు, లేదా డబ్బులు కూడా కొంత డిపాజిట్ చేసుకుంటారు, ముందు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎట్లా అసలు మనం ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం జాతీయ స్థాయిలో ప్రభుత్వం పూనుకోకుండా? అదే సార్, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రాలు చట్టం చేయాలి, కేంద్రం చట్టం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి తెలుగు స్క్రైబ్ అని ఒక యాప్ ఉన్నది, అది ట్విట్టర్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఐడి ఎక్కడ దుబాయ్ ఉన్నది, దాని రాష్ట్ర ప్రభుత్వం పట్టలేని పరిస్థితి. ఎవరి మీద కేసులు పెట్టాలా? ఈ రోజు వచ్చి కొంత దిలీప్ అనే వ్యక్తి, ఆయన ఏకంగా డిజిటల్ మీడియాకు డైరెక్టర్. ఈ తెలుగు స్క్రైబ్ అక్కడ దుబాయ్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేయడం కోసం కెనడా, అమెరికా, దుబాయ్ లో అక్కడ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ పెట్టడం తోటి వాళ్ళు ఎట్లా పట్టుకోవాలని అర్థం కాదు. ఇప్పుడు భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలా, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చేయలేని పరిస్థితి కదా. ఇప్పుడు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రమ కుమార్ రావు గారు విదేశాలను వాళ్ళు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి. అదే కాకుండా ఇక్కడ పార్లమెంట్ లో వారు అడిగిన క్వశ్చన్ వాళ్ళే ఉంటారు రాష్ట్రాలు చట్టం చేసి కరెక్టే, మరి విదేశాల్లో ఉన్న వ్యక్తులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కదా. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించాలి కదా. రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిధి చాలా తక్కువ, ఎందుకంటే దేశాల మధ్య ఒప్పందాలు చాలా ఉంటాయి. అదే కాక మన రాయబార కేంద్రాలు ఉంటాయి, ఆ దేశంతో ఒప్పందాలు ఉంటాయి, రాష్ట్రాలకు ఒప్పందాలు ఉంటాయి కదా. రాష్ట్రం దేశంతో ఉంటే దేశం మొత్తం ప్రపంచంతో ఉంటది కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పాలక అనేది కీలకం. అదే కాక మీరు రాజకీయ నాయకులు తప్పు చేసి ఎవరు చెప్పాలా? ఎలక్షన్ బాండ్ల పేరు మీద భారతీయ జనతా పార్టీ 9,000 కోట్ల రూపాయలు చూసారు. మనం ఏదైనా కూడా 9,000 కోట్లు కరెక్టే, మాది తప్పే, అందరిది తప్పే ఉందా, తలా పాపం పిడికడు అన్నట్టు. అందరి ఇప్పుడు ఏ స్కామ్ బయట పెడితే రాజకీయ నాయకుడు అని ఉంటాడు, పోలీసు అని ఉంటాడు, లేకపోతే అధికారులు అని ఉంటాడు. కాబట్టి అన్నిటి కోణంలో ఉండాలి, ఖచ్చితంగా చట్టాలు ఉండాలని చెప్పేసి
ప్రభుత్వం భావిస్తాం. దానిలో భాగంగా గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, దానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినాం గతంలో, ఇప్పుడు కూడా దీనికి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చింది. కాబట్టి ఎలక్షన్లు 4 సంవత్సరాల కాలం ఉన్నాయి, ఈ లోపు అన్ని వ్యవస్థను సరిదిద్దుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. రెహమాన్ గారు, ఇప్పుడు దీన్ని అంటే అసలు సమస్య విస్తృతి అర్థం చేసుకుంటే తప్పితే ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితి. ఈ సమస్య విస్తృతి పూర్తిగా రాష్ట్రం చేతిలో ఉన్నదా, కేంద్రం చేతులు దులిపేసుకుంటుందా? అప్లోడ్ అయిందా? చెప్పండి రెహమాన్ గారు. కటారి గారు, ఇది నిజానికి అంతర్జాతీయ సమస్య. యాప్స్ ఎక్కువ చైనా నుంచి ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఒక రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే జరిగే పని కాదు. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా ఒక సమగ్ర విధానం కావాలి. వీటిని నిషేధించాలి, మొత్తం నివారించాలి. అట్లా అంటే గూగుల్ ప్లే స్టోరే కావచ్చు, మిగతా అంశాలే కావచ్చు. ఇప్పుడు గతంలో మనకు రాష్ట్రంలో భాగ్యలక్ష్మి లాటరీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ లాటరీ నడిచేది. తర్వాత ఆ లాటరీని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల నుంచి లాటరీలు పుట్టుకొచ్చాయి. సిక్కిం లాటరీ అని, మేఘాలయ లాటరీ అని ఉండే అట్లా పుట్టుకొచ్చినాయి. ఈ రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ అవి నిషేధం లేకపోయే వరకు ఇక్కడ వాళ్ళు ఆ సింగిల్ నంబర్ లాటరీ టికెట్లు కొనడము, చాలా మంది ఇల్లు గుల్లాయిపోవడం, ఇదంతా మనం గతంలో చూసాం. ఇప్పుడు మనము మొత్తము అంటే ఇప్పుడు డెఫినెట్ గా కటారి గారు దీన్ని గమనించినట్టయితే బీహార్ ముఠాలు ఎట్లయితే డబ్బులు కొట్టేసేటువంటి స్కామ్లకు పాల్పడుతున్నాయో అట్లానే వీళ్ళు నకిలీ అకౌంట్లు తీస్తున్నారు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతున్నారు. వీళ్ళు ఒరిజినల్ ఐడి తోటి ఎవరు అకౌంట్లు తీయడం లేదు. బ్యాంక్ అకౌంట్లు కూడా అన్ని ఫేక్ అకౌంట్స్ తోనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. కేవలం ముడుపులే 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఇచ్చినట్టుగా కనపడుతుంది. నిజానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, మాస్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి సెలబ్రిటీలు డబ్బులు తీసుకొని తాము చేస్తున్నటువంటి ప్రచారం ఏంది, ఇది సమాజానికి ఎట్లాంటి నష్టం కలుగజేస్తుందో కూడా వీళ్ళు ఆలోచించకుండా ఏకంగా యువతను పెడదోవ పట్టించేటువంటి మార్గంలోకి వీళ్ళు ఆ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టుగా చూస్తున్నాం. అంటే మొత్తానికి ఈ దేశంలో లాటరీలు, గుర్రపు పందాలు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఎలా ఉందంటే రెహమాన్ గారు, ఏదో మనం ఇప్పుడు సిగరెట్ పెట్టుకుంటే తాగితే ఆరోగ్యానికి ప్రమాదం, లేదా మద్యం జోలికి పోవద్దని రాస్తారు. అవి అన్ని చోట్ల దొరుకుతుంటాయి. గుట్కా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. గుట్కా నిన్న మొన్న కూడా మా చర్చలో వచ్చింది. గుట్కా అఫీషియల్ గా దేశం అంతా బ్యాను. మీకు అది దొరకని పాన్ డబ్బా కానీ, కిరాణా కొట్టు కానీ ఏది ఉండదు, ప్రతి చోట దొరుకుతుంది. అట్లాగే సరే ఇవంటే వ్యసనాలని సమాజంలో గుర్తింపు ఉంది, అందరికీ తెలుసు, బహిరంగంగా చేయలేరు అనుకుందాం. కానీ ఈ బెట్టింగ్ యాప్లది ఇది మీ ఆర్థిక భద్రతకి ప్రమాదం అని చెప్పి ఒక ప్రకటన ఇవ్వటం కాకుండా సినిమా వాళ్ళు చేస్తున్నారు, లేదా సెలబ్రిటీలు చేస్తున్నారు, దానికి ప్రమోషన్ అంటే అసలు వాటికి ఇక్కడ యాక్సెస్ లేకుండా మనం కట్ చేయలేమన్నది నా ప్రశ్న రెహమాన్ గారు. డెఫినెట్ గా సంక్షేమ ప్రభుత్వాలు అనేటివి డెఫినెట్ గా పౌరుల సంక్షేమం గురించి ఆలోచించాలి. గతంలో మన దగ్గర గుర్ర పందాలు కూడా ఉండేవి. అది వేలం బెర్రీ గుర్ర పందాలు. మనకు మలక్పేట సెంటర్ గా క్లబ్ ఉండేది, ఖైరతాబాద్ లో పెద్ద హాల్ ఉండేది. వేలకు వేలు పందాలలో కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకొని ఆవిరి అయిపోయినటువంటి సందర్భాలు, ప్రజలు బిచ్చగాలుగా, అనేక మంది కోటీశ్వరులు బిచ్చగాలుగా మారినటువంటి పరిస్థితులు కూడా చూసామండి. అంటే ప్రజలకు ఉండే ఒక బలహీనత, ఈజీ మనీ సంపాదించాలనేటువంటి ఒక బలహీనతను ఆసరంగా ఈ రోజు కాకపోతే రేపు కోటీశ్వరులు అవుతామనేటువంటి ఒక భ్రమల్లో, భ్రాంతుల్లో ప్రజలు ఈ వేలం బరిలోకి, ట్రాన్స్ లోకి వెళ్తున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున సమాజంలో ఇల్లు గుల్లయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే మనం చాలా మంది యువకుల్ని బయట చూసాం. వీళ్ళు బెట్టింగ్లలో పాల్గొన్నారా, ఇంత అమాయకంగా ఉన్నారు అసలు. అంటే చాలా ఆఫీసులలో పనిచేసేటువంటి కుర్రాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా అప్పులు చేసి మరీ ఇందులో పాల్గొనడం చూసాం. ఇప్పుడు మన కోడి పందాలు ఇదంతా ఒక రోజు జరిగే వ్యవహారం. ఇది పూర్తిగా మొత్తం ఒక అణుబాంబు విస్ఫోటనం లాగా సమాజానికి క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తా ఉంది. డెఫినెట్ గా మధ్య తరగతి వర్గాలు, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్ యువతను ఒక డ్రగ్స్ మహమ్మారి కంటే భయంకరంగా ఇది పట్టి పీడిస్తుంది. అంటే ఒక ఆర్థికంగా ఆ కుటుంబాలు చితికిపోయేటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. ఒక మాయలో, మత్తులో జనాన్ని తీసుకెళ్తా ఉంది. డెఫినెట్ గా ఇది కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. ఒక రాష్ట్రంలో నిషేధం వస్తే సరిపోదు. ఇక్కడ సిట్ ద్వారా ఎంక్వైరీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు అసెంబ్లీలో ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అట్లానే లింకులు తీస్తుంటే మాజీ ఐపీఎస్లు చాలా మంది బయటకు వస్తున్నారు. ఇట్లానే ఛత్తీస్గఢ్ లో కూడా రాజకీయ నాయకులు బయటకు వస్తున్నారు. అంటే అధికార విపక్ష పార్టీలు అందరూ ఉండొచ్చు, కానీ బయటకు వస్తున్నది మాత్రం
విపక్ష పార్టీ నాయకులే ఎక్కువగా ఈడీ సిబిఐ దానివల్ల రాజకీయం జోలికి మళ్ళీ వద్దాం సార్. ఒక్కసారి రాజేంద్ర గారు ఇక్కడ మీరు ఐటీ రంగ నిపుణులు, ఇక్కడ నాకు అసలు దీన్ని ఎలా అంటే ఛేదించడం ఎట్లా? ఇప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో వాళ్ళు చెప్పారు, మీకు మీరు చట్టాలు చేసుకోండి, మా మీద వేయద్ది బాధ్యత. అయినా కూడా మా దృష్టికి వచ్చిన వాటిని మేము కంట్రోల్ చేస్తున్నాం. 1400 గేమింగ్ సైట్లను బ్యాన్ చేసాం, 250 కోట్లు ఎంతో ఫ్రీజ్ చేసాం, 2500 అకౌంట్లు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్న వాళ్ళు జీఎస్టీ కట్టకపోతే ఆ అకౌంట్ క్లోజ్ చేసామని చెప్పారు, ఆయన ఫ్రీజ్ చేసామని. అంటే ఈ బెట్టింగ్ నడిపి జీఎస్టీ కడితే బెట్టింగ్ ఓకేనా? సమస్య అది. అయితే దీని మీద నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఎవరు ఎక్కడి నుంచి దీన్ని అరికట్టాలి? ఇప్పుడు సార్ నా కన్సర్న్లో ఒకటే రాజేంద్ర గారు, ఏమీ తెలియని అమాయక విద్యార్థులకి, పేద విద్యార్థులకి, మధ్యతరగతి బడుగు జీవులకి, వాళ్ళకి ఈ బెట్టింగ్లు అన్నది, ఇప్పుడు రేసులకు వెళ్ళేవాళ్ళు గతంలో ఉంటారు, లేదు దుబాయో ఇంకెక్కడికో గోవాను పోయి క్యాసినోల్లో ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక డబ్బు ఉన్న బ్యాచ్. డబ్బు లేని నిరుపేదలు, ఇప్పుడు ఈ చనిపోయిన కుర్రోడు చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు, సోమేశ్వర్, 27-28 ఏళ్ళు, బోల్డ్ అంత బంగారు లాంటి భవిష్యత్తు ఉంది. నిన్న జరిగిన మ్యాచ్లో 2 లక్షలు ఏ రకంగా పోగొట్టుకున్నాడు. బాల్కి బెట్టింగ్ జరుగుతుంటే ఇదేదో ఎప్పుడో మనకి కరెక్ట్గా మ్యాచ్లు జరిగే టైంలో 6-7 గంటలు కంటిన్యూగా నడుస్తుంది సార్. ఇది దీన్ని ఎలా బ్రేక్ చేయాలి రాజేంద్ర గారు? సార్ ఇది ఒక పర్సన్ లేకపోతే ఒక గవర్నమెంట్ అని కాదు సార్. ఈ చట్టాలు ఏదైతే మనకు ఉన్నాయో ఇట్స్ వెరీ పూర్ చట్టాలు. ఎలాగంటే ఇప్పుడు మనకి తెలుసుకుంటే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రాలో నిషేధించాయి, కానీ కర్ణాటక, మహారాష్ట్రలో వదిలేశారు. రైట్, మన సెంట్రల్ నుంచి వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ లేదండి. ఇప్పుడు ఈ ఎలా ఉంటాయంటే ఎన్ఫోర్స్ చేయాలి అంటే పైనుంచి మనకి కేంద్రం నుంచి దీన్ని రావాలి తప్ప ఈ కింద నుంచి ఎక్కడ చేస్తా ఉంటే అవ్వదండి. ఇంకా దీనికి ఎలా ఉంటాయంటే యాప్ స్టోర్స్ ఉంటాయి, మన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న పాలసీస్ ఉంటాయి, ఆ పాలసీస్ ఆల్సో మన దగ్గర క్లియర్ గా లేవు. సంథింగ్ ఏదో ఉంటుంది, దానివల్ల వాళ్ళు యాజువల్ గా అంటే ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం మీరు మనీ లాంటివి చేయకూడదు. బట్ దాంట్లో ఒక పాలసీ అంటే స్కిల్ బేస్డ్ గేమింగ్ అనేది ఒకటి ఉంటుంది క్లియర్ గా. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో డౌన్లోడ్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద రీజన్ ఎనదర్ ఏంటంటే ఇదంతా మనకి ఒక పెద్ద మాఫియా అని తెలుసు. మన సెలబ్రిటీలు, ప్రమోషన్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్లు చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు రీసెంట్ గా మీరు ఐపీఎల్ లాస్ట్ ఇయర్, నేను ఇంకా రీసెంట్ గా చూడలేదు, వాళ్ళు టీ-షర్ట్ మీద డ్రీమ్ 11 అని ఉంటారు. ఇప్పుడు కూడా ఉంది సార్, ఇప్పుడు కూడా ఉంది. మొన్న కూడా అడిగాను నేను, సిక్కుందా మనకి ఏదో తిన్ను లైన్ ఉందని చెప్తున్నారు. డ్రీమ్ 11 అనేది ఒక బెట్టింగ్ యాప్ అని అందరికీ తెలుసు. చిన్న సాంకేతిక మరి మీరు అన్నట్టు స్కిల్ బేస్డ్ అని చెప్తున్నారు. నాగరాజు గారు ఆన్సర్ చేస్తారు దానికి, ఎందుకు బీసీసీ ఇంత దరిద్రంగా వాటిని ఎంకరేజ్ చేస్తున్నది మనకు తెలియదు. తర్వాత ఏంటంటే మన ఈ ప్రమోషన్స్ మెయిన్ అండి. ఇట్స్ జస్ట్ వాళ్ళు ఎలా చేస్తారు ప్రమోషన్స్ అంటే, మీరు రూపాయి పెట్టండి 100 రూపాయలు వస్తాయి, మీకు 5,000 పెట్టండి మీకు 1,00,000 రూపాయలు అయిపోతాయి. ఆ చిన్న అమౌంట్ వాటి కోసం వాళ్ళు ఓకే 5,000 తెలుసుకోవట్లేదు. ఏంటంటే ఇదంతా డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వెళ్తే బిహేవియర్ అనలిటిక్స్ అంటారు. మీ బిహేవియర్ అనలిటిక్స్ చేసుకొని, మీ బిహేవియర్ అర్థం చేసుకొని ఆ సిస్టమ్ మారుతుంటారు. లోన మనకి టెంపింగ్ ఉంటది, అయ్యో ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి, అయ్యో అదిగో వాడు వస్తున్నాడు, పక్కన వస్తుంది సడన్ గా ఒకటి వస్తాడు వచ్చి నేను 5,000 గెలిచాను అంటాడు. అరే ఈడు వచ్చేసాడు, నేనేదో తప్పు చేశాను, ఇందాక నేను చేసిన దాంట్లో ఒక్కటి పెట్టుంటే అయిపోయింది అనిపిస్తుంది. ఈ టెంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కంట్రోల్ చేసుకోలేరు. అది మన పీపుల్ కి అంటే మన ప్రజలకు చెప్పలేము. అది కాదు సార్, స్కిల్ బేస్డ్ గేమ్ అయినా కాదు సార్. ఇప్పుడు ప్యాకాట్ ఆడతారు, స్కిల్ బేస్డ్ గేమే, ఖచ్చితంగా స్కిల్, అదే లాటరీ కాదు. స్కిల్ బేస్డ్ గేమ్ లో కూడా బెట్టింగ్ ఉండకూడదనే కదా మనం లైసెన్స్ లేని క్లబ్బుల్ని వాటిని రైడ్లు చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్ లో స్కిల్ బేస్డ్ అయినా ఒకటికి 10 రూపాయలు ఈ బెట్లు పెడుతుంటే తప్పని ఎందుకు చెప్పలేరు సార్? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. మీరు మీ ఎదురుగా నేను ఉన్నాను అనుకోండి, ఏదైనా ఒక తప్పు చేస్తే మీరు నన్ను పట్టుకుంటారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు తెలియదు ఇన్ ద వరల్డ్ అని. అవును, నేను ఎక్కడ తప్పు చేస్తున్నా మీరు ఎలా పట్టుకుంటారండి? ఓకే, మన తెలంగాణలో తప్పు చేస్తే ఆంధ్ర వెళ్ళి నేను బతకొచ్చు. ఓకే, అది ఇండియాలో తప్పు చేస్తే మన ఆస్ట్రేలియాలో బతకొచ్చు. మనం చూస్తున్నాం ఇటువంటి ఉదాహరణలు. అవును, ఇప్పుడు ఎక్కడి నుంచో నేను తప్పు చేస్తుంటే దీనికి ఏంటంటే VPN ప్రాక్సెస్ ఉంటాయండి. నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎవరు దాన్ని ఆపలేడు. నేను ఏదైనా ఇన్స్టాల్ ఎందుకంటే నా ప్రైవేట్ ప్రాపర్టీ, నా ఓన్ మొబైల్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటున్నారు. అంతే, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లో ప్రాక్సీ చేసి నా ట్రాఫిక్ తీసుకెళ్లి నేను ఇండియాలో కాకుండా US లోనే ఎక్కడి నుంచో నేను డ్రైవర్ చేస్తాను ట్రాఫిక్.
ఇప్పుడు దాన్ని ఎవరు ఆపుతారు, ఎలా ఆపుతారు? ఓకే. దీనికి చాలా టెక్నాలజీ కావాలండి. మన గవర్నమెంట్ అండ్ మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్రెడీ మన వాట్ ఈస్ దట్ జియో ఫెన్సింగ్ చేసి ట్రై చేస్తున్నారు. కానీ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదంటే మన యాపిల్లో వాటిలో వాటి ప్లే స్టోర్స్ లోంచి కదా ఇవి రావాలి మన ఫోన్లలోకి. అలా కాదు సార్, ఇప్పుడు నేను రీసెంట్ గా చూసింది నాట్ ఓన్లీ ఫోన్స్ అండి, బ్రౌజర్లు కూడా వస్తున్నాయి. ఓకే ఓకే ఇంకా కొంతమంది చూస్తారంటే వాట్సాప్ లో వాళ్ళు బెట్స్ కాస్తారు. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి అప్లికేషన్ అక్కర్లే, యాప్స్ కూడా అక్కర్లేదు. అక్కర్లే, వాట్సాప్ లోనే బెట్స్ కాస్తారు. నేనేది విడిగా ఇప్పుడు చరణ్ గారు నేను ఇక్కడ కూర్చున్న మ్యాచ్ ఈ బాల్కి 6 కొడతారని నేను 100 రూపాయలు పెట్టుకోవచ్చు, 1000 రూపాయలు అది పక్క పెడతాం సార్. చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నది, చాలా పెద్ద స్కేల్లో పేదలు మధ్య నష్టపోతున్నారు కదా పాయింట్. అవును అవును అవును, కరెక్ట్ అండి. మనం చెప్పండి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారండి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, సైబర్ క్రైమ్, గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి ద బిహేవియర్ అనలిటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎంఎల్ గాని ఇంప్లిమెంట్ చేసి దే కెన్ డూ ఇట్. వాళ్ళు చేయొచ్చు, అది చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. బట్ అన్ఫార్చునేట్ గా గవర్నమెంట్ లో అందరూ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మనము మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 6 months లో 1 year లో మనం చూస్తాం అనుకుంటున్నాం, మనం ఆశిద్దాం. సరే నాగరాజు గారు, మీరు అధికార పక్షాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. నాగరాజు గారు, ఇక్కడ మనకి జాతీయ స్థాయిలో ఉన్న మంత్రులు ఏదో మరీ చదువులేని నా వంతు ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు కానీ లేదా జయశంకర్ గారు కానీ నిర్మలా సీతారామన్ ఇలాంటి వాళ్ళంతా అపారమైన విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసిన వాళ్ళు, పూర్తి బ్యూరోక్రాటిక్ పొలిటీషియన్స్, వాళ్ళు అధికారులుగా పనిచేసిన అనుభవం, దేన్నైనా ఈజీగా తెలుసుకోగలిగిన నేర్పరితనం ఉన్న నిపుణులు. మన అదృష్టం కొద్దీ మంత్రులు అయ్యారు అనుకుందాం. నా పాయింట్ అంతవరకు. ఇంత కీలకమైన సబ్జెక్టు మీద ఇది అసలు దేశంలోనే కంట్రోల్ చేయలేము, ప్రపంచంతో పూనుకుంటే తప్పితే అన్న దగ్గర చర్చ ఉంటే, కేంద్ర మంత్రి గారు ఇవాళ పార్లమెంట్లో మీకు మీరు చట్టాలు చేసుకుంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్లో రోడ్ ఏమంటే పిక్ పాకెటర్ అయితే మనం పట్టుకొని జైల్లో పెట్టవచ్చు సార్. ఆడెక్కడో కూర్చొని ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడో, బెంగళూరులో ఉంటాడో, కలకత్తాలో ఉంటాడో, ఛత్తీస్గఢ్లో ఉంటాడో, మధ్యప్రదేశ్లో ఉంటాడో తెలియదు. వీళ్ళు ఈ మన గూగుల్ ప్లే స్టోర్లోకి ఎలా వస్తున్నాయి, వీటిని అరికట్టడానికి ఇప్పుడు చెప్పారు సైబర్ క్రైము, టెక్నాలజీ, ఏఐ, మషిన్ లెర్నింగ్, లేకపోతే డేటా అనలిటిక్స్ ఇలాంటివన్నీ ఉపయోగించుకొని 1400 యాప్లే కాదు అసలు వీటిల్లోకి అలౌ చేయకుండా, బలమైనటువంటి చట్టాలు చేయకుండా. రెండవది ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర స్థాయిలో కానీ, ఇప్పుడు హైదరాబాద్లోనే చాలా చోట్ల ఈ బుకీస్ కూర్చొని ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారని చెప్తారు. చాలా ఆర్గనైజ్డ్గానే జరుగుతుంది, ఫిజికల్గా కూడా ఎక్కడికెక్కడ పాయింట్స్ పెట్టుకొని ఉంటా ఉన్నారు. వీటి మీద పెద్ద ఎత్తున దాడులు జరగకుండా అందరూ చూసి చూడనట్టు పోయి జాతీయ స్థాయి క్రికెట్ ప్లేయర్లు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసి, ప్రభుత్వాలే ఏకంగా బీసీసీఐ చొక్కాల మీద, టీషర్ట్ల మీద, ఇండియా టీమ్ టీషర్ట్ల మీద డ్రీమ్ 11 అని ఉంటే 2-3 ఏళ్ల క్రితమే చర్చ జరిగింది. దానిలో కాస్త డిస్ప్యూట్ ఉండొచ్చు, కానీ ఎందుకు ఉండాలి అది మనకి? ఇక్కడ మెట్రో రైలు మీద బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ కనపడతా ఉంది. ఇక రాజకీయం మరి ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. వీటి వెనకాల పెద్ద పెద్ద ముఠాలు ఉన్నాయా, డబ్బులు ఏం చెప్తారు నాగరాజు గారు? వీటిని మీరు పూనుకోకుండా రాష్ట్రాలకు వదిలితే అయ్యేది కాదు నాగరాజు గారు. చాలా రాష్ట్రాలు అసలు వీటిని బ్యాన్ చేయడానికి కూడా సిద్ధంగా లేనప్పుడు ఒక సెంట్రల్ యాక్ట్ లాంటిది ఎందుకు తేకూడదు? నాగరాజు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడు. హలో నాగరాజు గారు సార్, మళ్ళీ మ్యూట్లో ఉన్నారు, మళ్ళీ ఒకసారి దాన్ని అన్మ్యూట్ చేయండి నాగరాజు గారు. నేను ఒక మాట చెప్పనండి. చెప్పండి. మీరు పబ్జి గేమ్ చూసారంటే, పబ్జి గేమ్ మొత్తం ఇండియా మొత్తం బ్యాన్ చేయగలిసారు. అవును, దీన్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుతున్నాను సార్. దీనికి వాళ్ళకి ఇన్కమ్ వస్తుందండి, గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. అదే జిఎస్టీ వసూలు చేసుకున్నారు ఆయన, అదేగా జిఎస్టీ కట్టలేదని చెప్పి పట్టుకున్న 2500 అకౌంట్ ఫ్రీజ్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కనుక పూనుకుంటే చేయొచ్చండి, చేయగలుగుతారు. నాగరాజు గారు చెప్పండి. హలో నాగరాజు గారు, ఇక్కడ ఇంకోటి కూడా సార్ మీరు చెప్పండి. రాజేంద్ర గారు, ఇక్కడ ఈ స్కిల్ బేస్డ్ గేమ్ అన్నదానికి కూడా ఇప్పుడు మామూలుగా ఫోన్లోనే బోల్డ్ అన్ని బిల్ట్-ఇన్ గేమ్స్ వస్తూ ఉన్నాయి. టైం పాస్ ఏ పని లేనివాడికి జీవితాంతం ఫోన్ చూసుకున్నా సరిపోయే రోజులు వచ్చేసినాయి. వాళ్ళ ఫోన్లో యూట్యూబ్లు చూసుకోవచ్చు, ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు, ఎన్ని ఉన్నాయి. స్కిల్ బేస్డ్ గేమ్లో బెట్టింగ్లకి ఎందుకు అవకాశం ఉండాలి, దీన్ని ఎందుకు మనం అరికట్టలేము అన్న దాని విషయంలో
ఈ యాప్స్కి మీరు చెప్పారు కొన్ని గైడ్ లైన్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లేదా సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉండొచ్చు, అవి ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయా? ప్రభుత్వం పూనుకొని ఈ గూగుల్కో లేకపోతే ఇట్లాంటి వాటికి ఒక ఇన్స్ట్రక్షన్స్ పంపించకూడదు, ఇండియాలో ఇవి డౌన్లోడ్ కాకుండా మీరు చర్యలు తీసుకోవాలి, యాప్లు మీరు అలౌ చేయడానికి లేదని చెప్పే అవకాశం లేదా? ఉందండి, అదే నేను చెప్తున్నాను. పబ్జి గేమ్ ఉంది, పబ్జి గేమ్ మీకు ఇండియాలో పనిచేయదు. అవును. సారీ సార్, ఇంతకుముందు అది అన్మ్యూట్ అయింది. ప్లీజ్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ. చెప్పండి. ఐ ఎక్స్ప్రెస్ మై నాగరాజ్ గారు, అయ్యో నాగరాజ్ గారు మీకోసం ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, ఈ డిబేట్ లో పాల్గొన్న సోదరులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని ఎవరు పుండొక్క కాడ ఉంటే మందొక్క కాడ పెడితే ఇది రోగం నయం కాదు. ఇది మనకు మన దేశ సంపదకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నటువంటి చర్య. ఇది దేశవ్యాప్తంగా ఇది మన దేశానికి సంబంధించిన ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఏదైతే ఉన్నదో ఈ పండుగ అని తీసుకొచ్చి ఇదంతా కూడా ఎవరికి పండుగ సార్? కంపెనీలకు పండుగ, కంపెనీలకు పండుగ, బీసీసీఐకి పండుగ, నాకు పండుగ కాదు. బీసీసీఐ వాళ్ళకి పండుగ, ఎవరైతే బ్యూరోక్రాట్స్ కి పండుగ. ఇది అందరు లీడర్స్ కానీ ఎవరు కానీ ఏ పార్టీ రాజకీయ పార్టీలు కాదు, పార్టీలకు అతీతంగా కేంద్రాలు గాని రాష్ట్రాలు గాని మూకుమ్మడిగా దీన్ని బ్యాన్ చేయకపోతే చాలా నష్టం వాటిల్లో. ఈ మాట బీసీసీ కాదు సార్, బీసీసీఐ చైర్మన్ గా జైషా గారు ఉన్నారు. ఐపీఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, వేల కోట్ల రూపాయలు బీసీఐ ఇన్కమ్ వస్తుంది. నేను ఐపీఎల్ బ్యాన్ చేయకపోయారు సార్, కనీసం టైం అయిపోద్ది. ఈ బెట్టింగ్ లో టైం డబ్బులు రెండు పోతున్నాయి సార్. ఇక్కడ ఇండియాలో డెమోక్రటిక్ సిస్టమే లేదు, డెమోక్రసీయే లేదు. ఇక్కడ చట్టాలు కూడా, ఇక్కడ భారతదేశం అతిపెద్ద లిఖిత రాజ్యాంగము అని అంటాము. మనకున్న చట్టాలన్నీ కూడా ఇవాళ క్రైమ్స్ మనకు ఒక బిజినెస్ లెక్క మారినాయి. క్రైమ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్టాలలో ఉన్నటువంటి లాకోనాస్ అంటే లొసుకులు, ఇట్లాంటి గేమ్ మ్యాపింగ్స్ అవి. ఇంకొకటి ఏంటంటే దొంగలే పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా వాడు మొత్తం దొంగతనం చేసుకొని మొత్తం దోసుకెళ్ళినాకంటే మన వెనకట సామెత ఉన్నట్టు దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వీళ్ళు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇవి తప్పు అని తెలియదా? ఇప్పుడు మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టిండ్రు, నలుగురికి అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టినటువంటి క్రమంలో ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాము అంటే నిన్ను ఎవడాడమన్నాడని కూడా మేము అనొచ్చు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అని మనం ప్రికాషన్స్ తీసుకొని చేయాలి. ఇలాంటి యాప్స్ తీసుకురావద్దు. కానీ ఇలా రాజకీయ పార్టీలు ఎవరి చేతులు ఉన్నాయి? ఎవరు చెప్పండి. ఒక్క నిమిషం రేమన్ గారు, నాగరాజ్ గారు, మీరు ఎవరో రేమన్ గారు లాగో నాలాగో మాట్లాడుతున్నారు. ఆర్ రిప్రజెంటింగ్ ద రూలింగ్ పార్టీ నాగరాజ్ గారు. నా పాయింట్ ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను, అశ్విని వైష్ణవ్ గారు కానీ జాతీయ స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ వాళ్ళు మీకు బ్రహ్మాండమైన అధికారం ఉంది, టెక్నాలజీ మీద వాళ్ళకి పట్టుంది. రాష్ట్ర స్థాయిలో ఐటీ నిపుణుల్ని, మంత్రులని, రాష్ట్ర వాళ్ళందరినీ మీరు టీమిండియా అని చెప్పి ఒక పెద్ద ప్రకటన చేశారు. కూర్చోబెట్టి దేశం ఈ 2 నెలల పాటు ఐపీఎల్ జరిగిన 2 ఐపీఎల్ మీరు బ్యాన్ చేస్తే మొట్టమొదటి సంతోషించామని నేను. సరే బ్యాన్ చేయట్లేదు, దేశంలో వేల కోట్ల రూపాయల డబ్బుల కోసం ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు, ప్రభుత్వానికి ఇప్పటికే డబ్బులు వస్తా ఉన్నాయి. సరే డబ్బులు ఆట తోట ఒక రకం అయితే ప్రభుత్వానికి ఎందుకు డబ్బులు వస్తాయండి? ఇప్పుడు జిఎస్టీ కలెక్ట్ బెట్టింగ్ ప్రభుత్వానికి బీసీసీఐ ఉన్న పరిస్థితులలో ఈ ఐపీఎల్ కి గవర్నమెంట్ కి ఏం సంబంధం? ఏమిస్తున్నారో నాకు తెలియదు సార్. ఈ బెట్టింగ్ యాప్లు అయితే జిఎస్టీ కట్టలేదని 2500 అకౌంట్లు మేము సీజ్ చేసామని కేంద్ర మంత్రి ప్రకటించారు. అనేది పబ్లిక్ మనీ కదా, జిఎస్టీ అనేది గవర్నమెంట్ పబ్లిక్ మనీ కదా. యా రాజేంద్ర గారు చెప్పండి. కటారి గారు, రేమన్ గారు చెప్పండి. ఇది ప్రభుత్వాలు దీన్ని ఒక ఆదాయ వనరులుగా చూస్తున్నాయి. అంటే ఈ దేశాన్ని మద్యమే కావచ్చు, గుట్కానే కావచ్చు, మిగతా ఏ మహమ్మారినైనా సంక్షేమ రాజ్యాలు ప్రజలకు పట్టి పీడిస్తున్నటువంటి సంక్షోభంగా దీన్ని చూడట్లే. ప్రజల ఆర్థిక జీవితాలని నాశనం చేస్తుంది, ఆర్థిక పరిస్థితుల్ని నాశనం చేస్తుంది. ఇది ఒక వ్యసనంలా మారుతుందని సంక్షేమ రాజ్యాలు డెఫినెట్ గా ఆలోచించాలి. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాలి. అంటే ప్రజలు తమని తాము వ్యసనాల నుంచి నియంత్రించుకోలేరు, అందుకు చట్టాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 అదే చెప్తుంది. మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి, వాటికి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పి భారత రాజ్యాంగం కూడా చెప్తా ఉంది. అంటే ప్రజల్ని ఏవైతే వ్యసనాలుగా మారుస్తారో,
ఏవైతే వ్యసనపరులుగా మారుస్తాయో ఆ అలవాట్ల నుంచి ప్రజల్ని దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన Yes, ఉంది. yes. ఇది ప్రజలకు సంబంధించిన అంశము. మేము డ్రగ్స్ ఓపెన్ చేస్తాం, గుట్కాలు ఓపెన్ చేస్తాం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, మీ చావు మీరు చావండి అని చెప్పడానికి అంటే బాధ్యత గల ప్రభుత్వాలు, సంక్షేమ ప్రభుత్వాలు అట్లా మాట్లాడడానికి వీల్లేదు. Okay. ఏవైతే ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయో, ఏవైతే సమాజాన్ని రుగ్మతగా పట్టి పీడిస్తాయో, ఏ అలవాట్ల వల్ల అయితే ప్రజలు తమ ఆర్థికంగా తమ కుటుంబాలు సంక్షోభంలోకి పోతాయో, డెఫినెట్ గా ఆ అంశాలపైన ప్రభుత్వాలు నియంత్రించాలి, నిరోధించాలి, వాటిని ప్రజలకు దూరం చేయాలి. ఇంతకుముందు కటారి గారు మీరు ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు. అదేంటి ప్రభుత్వం పూనుకుంటే నియంత్రించలేదా అని. ఇంతకుముందు నేను ఒక అంశం చదివానండి. గూగుల్లో బ్యాండ్ సైట్లు సెర్చ్ చేసినా, లేకపోతే నిషేధిత అంశాలపై సెర్చ్ చేసినా కూడా ఐటీ సెల్ వాళ్ళు పట్టుకోగలరు. వాళ్ళకి డెఫినెట్ గా అలర్ట్ వెళ్తుంది, ఫలానా ఐపీ నంబర్ నుంచి ఫలానా వాళ్ళు ఫలానా సైట్ కోసం వెతుకుతున్నారు, లేకపోతే చైల్డ్ అబ్యూస్ కోసం వెతుకుతున్నారు అని డెఫినెట్ గా పట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రోజు మనము ఇదంతా ప్రైవసీ, ఇదంతా ఎవరు చూడరు, దీన్ని ఎవరు వినేవాళ్ళు లేదు, ఎవరికి అలర్ట్ వెళ్ళదు అని అనుకుంటున్నారు, కానీ అది భ్రమాభ్రాంతి అండి. డెఫినెట్ గా ఫోన్ లో మనం మాట్లాడకపోయినా ఫోన్ ముందుంటే చాలు, వినాలనుకున్నటువంటి వాళ్ళు ఫోన్ వినగలుగుతారు. నిఘా సంస్థలు డెఫినెట్ గా పట్టుకోగలుగుతారు. 1-4 సార్లు ఎవరు ఏ అంశాల గురించి సెర్చ్ చేస్తున్నారు, బ్యాండ్ థాట్స్ లోకి వెళ్తున్నారా, బ్యాండ్ యాప్స్ లోకి వెళ్తున్నారా, ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఇది ఎందుకు చేయలేరు అన్నదే ప్రశ్న రెహమాన్ గారు. ఇది ఒక మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఆర్థిక వనరుగా చూస్తున్నారు. దీనివల్ల ఆదాయం వస్తుంది, జిఎస్టీ వస్తుంది, ప్రభుత్వానికి ఖజానాకు డబ్బులు వస్తాయి అనేటువంటి అంశాలు మాత్రమే చూస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ఆర్థిక జీవితాల్ని, అంటే తలసరి ఆదాయమే జాతీయ ఆదాయం అండి. తలసరి ఆదాయాలు కోల్పోయి ఇల్లు గుళ్ళయిన తర్వాత డెఫినెట్ గా ఇది జాతీయ నష్టమే. రేమాన్ గారు మళ్ళీ నాగరాజు గారు ఇక్కడ ఇప్పుడే ఈ బ్రేక్ లో మా స్టాఫ్ ఒకళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా మీరు ఎంత అమాయకంగా ఉన్నారు, దీనికి యాప్లు అక్కర్లేదు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏపీకే ఏదో ఉంటుందట వెబ్సైట్, డైరెక్ట్ గా వెబ్సైట్లు ఉన్నాయి, ఆ ఏపీకే నుంచి ఆడొచ్చు, ఇంకేదో 2-3 పద్ధతులు ఉన్నాయి, చక్కగా ఏదో మనం గూగుల్ పే చేసినట్టుగా మొత్తం నాకు ఇప్పుడే ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఏం జరుగుతుందో వాడు డబ్బులు ముందు అందులో డిపాజిట్ చేయాలి, కొంత 300 నుంచి ఎంతైనా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా సార్, నాకు తెలియదు ఏం జరుగుతుంది, నేను ఎప్పుడు ఆడలేదు. 300 నుంచి నువ్వు ఎంత ₹1,00,000 కావాలన్నా డిపాజిట్ చేయొచ్చు. అందులో నువ్వు బెట్టింగ్ కాసే డబ్బు నువ్వు డిపాజిట్ చేసిన డబ్బు లోపు ఉండాలి, వస్తే పోతాయి. ఇది జరుగుతున్నది. దీనికి ట్రాన్సాక్షన్స్ స్కానర్ వస్తుంది, మొత్తం వస్తుంది, ప్రభుత్వానికి బోల్డ్ అంతా ఆదాయం వెళ్తుంది. కేంద్ర మంత్రి చెప్పింది అదే. నాగరాజు గారు, కేంద్ర మంత్రి గారు చెప్పింది 2005 మీరు కేంద్ర మంత్రి నేను టార్గెట్ చేయట్లేదు సార్, ఎందుకంటే ఇవాళ కేంద్ర మంత్రి గారు మాట్లాడింది ఇది మీరు రాష్ట్రాలు దీన్ని ఒక సబ్జెక్ట్ గా చేసుకోండి, మీరే చట్టాలు చేసుకోండి అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అవును, చట్టాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇచ్చింది, వాళ్ళని చేసుకోమన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటది. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం తరఫున నేను మంత్రి కాదు, నేను ఒక సామాన్య కార్యకర్తను, ఒక నాయకుడిని, కానీ తప్ప ఎవరైనా తప్పే కదా. ఈ దేశానికి నష్టం వాటిల్లేదన్నప్పుడు ఇది దేశంలో ఒక బ్యూరోక్రాట్ సిస్టమ్ నడుస్తుంది. ఈ యాప్లను కంట్రోల్ చేసే పవర్ కేంద్రం చేతిలో కూడా లేదు అనే చెప్పుకోవచ్చు. కాదు సార్, మీరు చెప్పండి సార్. నాగరాజు గారు, మీ హానెస్టీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీరు కూడా అలాగే ఇవన్నీ పోవాలని కోరుకుంటున్నారు, కానీ అవును కోరుకోవాలి, అందరం కూడా మనం వ్యక్తిగా కోరుకోవటం వేరు. నాగరాజు గారు, ప్రభుత్వంగా చేయాల్సిన పనులు ఆదాయం కోసం చేయట్లేదా, లేకపోతే దీని మీద సమగ్రంగా ఒక ప్లాన్ తయారు చేసుకోలేకపోతున్నారా? లోపం మన దగ్గరే ఉంది కదా నాగరాజు గారు. లోపం మన దగ్గరనే ఉంది, కానీ మనం ఎవరి చేతులు ఉన్నాం మీకు తెలియదా? ఇది మీరు అంత ఇంటెలెక్చువల్స్, మీరు డిబేట్ ఆర్గనైజేషన్ చేస్తుండ్రు. నేను ఓపెన్ గా నేను సరెండర్ అవుతున్నా కదా. నేను సరెండర్ ఎందుకు అవుతున్నా? నా దేశం కోసం, ధర్మం కోసం సరెండర్ అవుతున్నా. ఇవాళ ఇది తప్పు, ఇది జూదం, ఇది బెట్టింగ్ యాప్స్ అనేది గేమింగ్ యాక్ట్ కింద దాన్ని ఎన్నో యాక్ట్ అంటే స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి. ఈ చట్టాలు తేవాలంటే ఎక్కడ లెజిస్లేటివ్ ఆర్గాన్ తీసుకురావాలి, పార్లమెంట్ లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలకి అధికారం లేదు, రాష్ట్రాలకు వాళ్ళు చెప్పింది ఏదైతుందో
చట్టాల మీద అవగాహన ఉన్న ఏ వ్యక్తి కూడా ఇది మాట్లాడు. మరి కేంద్ర మంత్రి First of all, చట్టాలు చేసుకోండి అంటున్నారు, ఒకవేళ చేసుకుంటే కేంద్ర మంత్రి మాట్లాడిన విషయం మీద దాన్ని ఏ విధంగా ఏ సంభాషణలో మాట్లాడిండ్రో గానీ కరెక్ట్ గా వాళ్ళకి అవగాహన ఉన్న ప్రభుత్వం ఇది. భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర ప్రభుత్వం, ఇది అవగాహన ఉన్న ప్రభుత్వం ఇది. భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే ఇదేమో ఐపీఎల్ స్టార్ట్ కాదు, అంత ముందు నుండే ఇది నాగరాజు గారు పాత జబ్బులే కంటిన్యూ కావడానికి మీరెందుకండి, మీరు ఏదో నయం చేస్తాను కదా, మీకు ఓట్లేసారు 3 సార్లు. నయం చేస్తాం కదండి, నయం చేస్తా అంటే ఇప్పుడు ఐపీఎల్ కనుక నువ్వు బ్యాన్ చేస్తే మన బీజేపీ ప్రభుత్వమే కూలిపోతుంది. మరి దానికి ఎవరు జవాబుదారుతాను? ఐపీఎల్ కాదు కదా, దానికంటే పెద్ద 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 స్కాములు పెద్ద అది జరుగుతుంది. ఇప్పుడు దమ్ముంటే ఉన్న పరిస్థితులలో ఏ రాష్ట్రాన్నన్నా ఈ ఐపీఎల్ బ్యాన్ చేయమనండి, ఆ ప్రభుత్వమే ఉండదు. సో అంటే ప్రజల్ని అంత బలహీనం చేశారు మీరు. ప్రజల్ని మేము బలహీనం చేయలేదు. ఇవాళ మీతో మాట్లాడే వరకు కూడా భారతదేశానికి నిజమైన స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే ఇది బ్రిటిష్ రూలర్స్ నుండి వచ్చినటువంటి పాలసీలు, యాక్ట్స్, మనకున్న కాన్స్టిట్యూషన్ బేస్ కూడా మొత్తం మార్చేసి మన కొత్తగా బిఎన్ఎస్ తీసుకొచ్చారు. దాంట్లో ఏం లేదండి, పేర్లను పైన కవర్ పేజ్ మారింది తప్ప దాంట్లో యాక్ట్లతో ఏం రాదు. బిఎన్ఎస్ కానీ పాత ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, బిఎన్ఎస్ ఇవన్నీ కనుక చదివితే వాడు దొంగనే కావాలి. మీ లెక్కనో మా లెక్కనో, ఇప్పుడు మీ అడ్వకేట్ నా ప్రొఫెషన్, మీరు ఒక హోస్ట్ అక్కడ ఉన్నారు, ఇట్లా మనం పనులు చేసుకుంటే మనకి ఏం గడవదు. మన భార్య పిల్లలతో తిట్లు తిండే తప్ప ఏముండదు. నిజమైన ప్రొఫెషన్ భారతదేశంలో భారతదేశంలో నిజమైన ప్రొఫెషన్ అంటే క్రైమ్ చేసుకోవచ్చు. మనకున్నటువంటి చట్టాలు ఫెసిలిటేట్ చేస్తున్నాయి. మీరు అడ్వకేట్ కాబట్టి చెప్తున్నారు. కానీ ఒకసారి రాజేంద్ర గారు, ఇంత చక్కగా నా అమాయకత్వం నాకు ఇప్పుడు అర్థమైంది. ఓపెన్ గా చెప్తున్నాను సార్, అది వెబ్సైట్ లోంచి తీసుకోవచ్చట, అదేదో ఏపీకేని దాని నుంచి తీసుకోవచ్చట, ఇంత ఓపెన్ గా జరుగుతుంటే మరి ఇప్పుడు నడుస్తుంది సార్ బెట్టింగ్, ఇప్పుడు ఫోన్లో నడుస్తుంది. ఈ క్షణంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో డబ్బులు పోతున్నాయి ప్రజల దగ్గర. భారత ప్రభుత్వం ఏమి చేయగలదు అనుకుంటే సార్, భారత ప్రభుత్వం ఒక నేషనల్ లా తీసుకురావాలి సార్. ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధించాలి, భారత ప్రభుత్వం చేయగలుస్తుంది. చేయాలంటే ఏం చేయాలంటే బెట్టింగ్ యాప్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి, సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్లు భారీ జరిమానాలు విధించాలి, యూజర్లు కూడా జరిమానాలు పెట్టాలి. అండ్ టెక్నికల్ నియంత్రణ, ఇప్పుడు చైనాలోని ఫైర్వాల్ టెక్నాలజీ ఉన్నది ఒకటి ఉందండి. చైనాలో ఫైర్వాల్ టెక్నాలజీ ఉంది. ఫైర్వాల్ టెక్నాలజీ ఏం చేస్తారంటే, యూజింగ్ ఫైర్వాల్ టెక్నాలజీ వాళ్ళు వెబ్సైట్లు, విపిఎన్లు, సోషల్ మీడియా, బెట్టింగ్, గ్యామ్లింగ్ మొత్తం బ్లాక్ చేసేసారు. అది ఇండియాలో కూడా చేయగలుస్తుంది. చేయాలంటే చాలా కొద్దిగా మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మన ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. దీంట్లో స్వేచ్ఛభావాన్ని పరీక్షించాలి. అండ్ ఈ నిబంధన ఏదైతుందో స్వేచ్ఛభావాన్ని పరీక్షించాలి నిబంధన, దీని వల్ల అంతర్జాలం అంటే ఇంటర్నేషనల్ లో ఉన్న వాటిని నియంత్రించడం కష్టం అవుతుంది. అంటే సంథింగ్ మనకి ఎక్కడ యుఎస్ లో రిజిస్టర్ చేసుకుంటాడు, మన ఇండియా నుంచి బ్లాక్ చేయాలంటే అది ఇష్యూ. మన ఇండియాలో కూడా ఈ సామాజిక మాధ్యమాల నిషేధం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చారు రావాలి. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ స్థాయిలో ఉంది. చైనాతో కంపేర్ చేసుకుంటే చైనా మొత్తం ఇంటర్నేషనల్ సిస్టమ్ వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. బట్ మన దగ్గర అంతా ప్రైవేట్ ఐఎస్పీస్ లైక్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ లాంటి వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీలు పూర్తిగా నియంత్రణ ఇవ్వడం చాలా సవాల్ అవుతుందండి. చైనాకి సొంత విపిఎన్ సర్వీసులు ఇస్తుంది, బట్ మన దగ్గర అటువంటి వీటి మీద నియంత్రణకి ట్రాయ్ ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి కదా సార్, టెలిఫోన్. అదేనండి, అదే చెప్తున్నా. స్టిల్ మనకి ఇంకా ఈ డీవియేషన్స్ అంటే మనకి అది గవర్నమెంట్ లో మనకున్న ఇండియన్ గవర్నమెంట్ లో ఆ పరిజ్ఞానం లేదని చెప్పాలండి, సరిగ్గా చెప్పాలి. ఓకే, ఒక్కసారి వస్తాను సార్ మళ్ళా మీ దగ్గరికి రాజేంద్ర గారు. చరణ్ గారు, ఇక్కడ ఒక పాయింట్ నిజంగా ఇప్పుడు ఇందాక చెప్పారు, రేపు పొద్దున పార్లమెంట్ లోనే చర్చ పెడతారు అనుకుందాం, లేదు ఒక కమిటీ. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఈ సుప్రీంకోర్టు దాని మీద అటు అధికార పక్షం ప్రతిపక్షం కలిసి ఒక మీటింగ్లో సజావుగా జరిగింది. కొలీజియం వ్యవస్థ కాకుండా జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ రావాలి, న్యాయ వ్యవస్థ కాస్త జవాబుదారీగా ఉండాలని కోరుకుంటా అన్ని పార్టీలు దాని మీద కొంత ఏకాభిప్రాయానికి వచ్చినాయి. ఇలాంటి వాటి మీద ఇదేదో వ్యక్తి స్వేచ్ఛ, నాకు స్కిల్ ఉంది, నేను డబ్బులు సంపాదించుకుంటా అంటే, నువ్వు స్కిల్ ఉంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, దోపిడీ చేసుకోకూడదు కదా. దీని మీద ప్రతిపక్షాలు ఏమన్నా వ్యతిరేకిస్తాయా? కేంద్ర ప్రభుత్వం కనుక ఒక బలమైన చట్టం, సెంట్రల్ యాక్ట్
రాష్ట్రాలు కంట్రోల్ చేయగలిగింది కాదన్నది మనకు అర్థమవుతున్నప్పుడు సపోజ్ కాంగ్రెసే ఉంది, ఈ బెట్టింగ్లు కావాలని ఎవరిని కోరుకుంటావా? ఏం చెప్తారు మీరు ప్రతిపక్షంగా? సార్ ఇప్పుడు ప్రధానంగా వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏదన్నా ఇక్కడి నుంచి మేము తప్పు చేసినాం, కర్ణాటక పోయిందనుకో, మరి కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణకు మధ్యలో ఎవరు మధ్య ఉండవలసింది? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దుబాయ్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు స్క్రైబ్ అనేది పోస్టింగ్ జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వానికి నోటీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే స్పందించరు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు తెలుగు స్క్రైబ్ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏది అవసరం లేదు, మా దృష్టికి వచ్చినటువంటిది దాని ఐడి అడ్రస్ అక్కడ. రేపు పార్లమెంట్ లో దీని మీద చర్చ పెడతారనుకోండి, అయ్యా ఇది ఏదైనా వ్యక్తి స్వేచ్ఛకి భంగం అనుకుంటారా మీరు? నా స్వేచ్ఛ, నేను ఆడుకుంటే నీకేంటి అభ్యంతరం అని క్వశ్చన్లు వస్తే మరి కాంగ్రెస్ ఎలా రెస్పాండ్? ఎట్టి పరిస్థితిలో జూదం గానీ, డ్రగ్స్ గానీ, గంజాయి గానీ ఈ కోవకు సంబంధించిందే ఈ బెట్టింగ్స్. కాబట్టి ఈ విషయంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మద్దతు ఇస్తాం. మా ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీలో మేము మాట్లాడమంటేనే కేంద్రంలో ఆ చట్టానికి ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే, ఎవరున్నా కూడా. రేపు కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశంలో పౌరులంతా ఖరాబ్ అవుతున్నప్పుడు, మొత్తం కుటుంబ వ్యవస్థలో చిన్నాభిన్నం అవుతున్నప్పుడు, మొత్తం మానవ మనుగడగా ప్రమాదం. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేలు జరుగుతుంది కూడా కీడు జరిగే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా చట్టాలు రావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చట్టం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా స్వాగతించాల్సింది ఎవరు చేసిన. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం గ్లోబల్ లిబరలైజేషన్ లో భాగంగా మార్పు వస్తా ఉంది. ఆ మార్పులు అనుకూలంగా చట్టాలు చేయకపోతే ఇది మనకు ప్రమాదం సంతరించే అవకాశం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. అదే కాకుండా తెలంగాణ ఇప్పుడు ఖచ్చితంగా చట్టం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో చేసిన చట్టం ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని పకడ్బందీగా వ్యవస్థ ఉండాలా. నేరాల 2 సంవత్సరాల కాలం పాటు శిక్ష ఉంది కాబట్టి, శిక్ష తక్కువ ఉంది కాబట్టి ఎవరు పడుచుకోకపోవడం మూలంగా పెరిగిపోతా ఉంది. బెట్టింగ్ షాప్స్ కావచ్చు, ఇక్కడ సార్ ఆన్లైన్ లో గంజాయి సప్లై చేస్తా ఉన్నారు యాప్ ద్వారా. అంతే కదా. అంటే ఇప్పుడు మేము గంజాయి డ్రగ్స్ విషయంలో ప్రత్యేక నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తే రకరకాల వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నది, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తున్నది, తర్వాత ఆదిలాబాద్ నుంచి కావచ్చు, ఖమ్మం నుంచి కూడా హైదరాబాద్ వస్తుంది. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే, ఒకనాడు ఇంజనీరింగ్ కావచ్చు, పప్పులలో ఉన్నటువంటి డ్రగ్స్ ఈ రోజు స్కూల్ కు బాకింది. స్కూల్ నుంచి ఇప్పుడు గంజాయి అనేది గ్రామాలకు వెళ్ళిపోయింది. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ కూడా ఏమైంది, ఈ ఐపీఎల్ వచ్చిన తోటి ఎక్కువ అవుతుంది. ఇంతకు ముందు అంటే వన్డే మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ తక్కువ జరిగింది. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు కంటిన్యూ జరగడం తోటి మొత్తం బెట్టింగ్స్, బాల్ బెట్టింగ్, వ్యక్తి మీద బెట్టింగ్, టీం మీద బెట్టింగ్స్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కేంద్రం ప్రత్యేక చట్టం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుకి రాష్ట్రాలన్నీ కూడా సపోర్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా అంటే ఐక్యరాజ్య సమితిలో ఇట్లాంటి ఏదైనా సమయం దీని మీద కూడా చర్చ, ఎందుకంటే అన్ని దేశాలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే మంచిదే. ఎందుకంటే ఈ సమస్య పూర్తి పరిష్కారం లభిస్తుంది. మన దగ్గర వరకు రెహమాన్ గారు ఇక్కడ చాలా సందర్భాల్లో ఇప్పుడు బెట్టింగ్ ఒకటే కాదు, ఈ ఆన్లైన్ క్రైమ్కి సంబంధించి, సైబర్ క్రైమ్కి సంబంధించి, వీటికి సంబంధించి మనకి చాలా స్పష్టంగా కొన్ని బాగా బిమారీ రాష్ట్రాలలో ముఠాలు తయారయ్యి ఫోన్లు చేసి ఈ అకౌంట్లోంచి డబ్బులు గుంజుకుంటుంది. ఇవన్నీ కూడా ఈ కొన్ని పాకెట్స్లో జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా అలాంటి పాకెట్స్ ఉండొచ్చు, నేను ఉండవంట్లా. దీని మీద మనకు ఒక టీమిండియా అని ప్రధాని 2014లో గెలిచినప్పుడే ముఖ్యమంత్రులతో అందరితో కూర్చొని సమావేశాలు జరుపుతాం, ఏదైనా సరే కలిసి చేద్దాం, ఈ భాష మాట్లాడారు. నేను అనేది ఇప్పుడు ఇదేదో ఇవాళ ఇక్కడ మనకొక్కరికి హైదరాబాద్లో ఒక యువకుడు చనిపోయాడు కాబట్టి నేను చర్చ పెట్టలేదు సార్. దేశంలో ఈ 2 నెలల ఐపీఎల్లో కొన్ని మనకి లెక్క తెలియదు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు నష్టపోతున్నారు. ఎన్ని ప్రాణాలు పోతాయో మనకు తెలియదు. ఐపీఎల్ కారణంగా జరుగుతున్న దారుణం ఇది. దీనికి మిగతా అన్ని వేరే గేమ్లు పేదలకు తెలియకపోవచ్చు, క్రికెట్ ప్రతివాడికి అర్థమైపోయింది. దీనిలో బెట్టింగ్ ఈజీగా పెట్టేస్తారు, మీ మ్యాచ్ అర్థమవుతుంది అనుకుంటారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది రెహమాన్ గారు? డెఫినెట్ గా కటార్ గారు దీనికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. డెఫినెట్ గా ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఎట్లయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు దీన్ని వాడమని చెప్పారో, వాడకూడదనే ప్రచారం కూడా వాళ్ళ నుంచే మొదలు కావాలి. అట్లానే ఇప్పుడు ఇంతకు ముందు మిత్రులు అన్నట్టుగా డెఫినెట్ గా అంటే ఒక నేరం సమీకృతంగా జరుగుతా ఉంది. ఇది మనం ఇంతకు ముందు చూసినట్టయితే చైనా చాలా బలంగా దీనిపైన, అంటే అబౌవ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి చైనా, అంటే పేదరికం లేనటువంటి చైనానే దానిపైన చాలా సీరియస్ గా తీసుకుంది. అంటే ఆ మహమ్మారి విస్తరిస్తే కనుక దేశవ్యాప్తం అయితే డెఫినెట్ గా యువతకు, అంటే ఇప్పుడు నిజానికి ఐపీఎల్ఏ కానివ్వండి, లేకపోతే క్రికెట్లే కానివ్వండి, ఇవంతా దేశంలో యువతకు, అంటే మనం ఇంతకు ముందు ఒక
అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత ఉంటదండి. ఈ రోజు స్కోర్ ఎంత అంటే ఆఫీస్ ఫైల్ కు పట్టిన బూజ్ అంతా అని. అంటే దేశంలో యువత మొత్తం పని మానేసి 2020 జరిగిన, టెస్ట్ మ్యాచ్ జరిగిన, IPL జరిగిన తమ పనులు మానేసి టీవీలో కట్టుకుపోయే. హైదరాబాద్ ట్రాఫిక్ లేదు సార్. రమణ్ గారు మీరు బయటకు వెళ్ళి చూస్తే నేను వారం నుంచి గమనిస్తున్నా, ఈవినింగ్ టైము పీక్ అవర్స్ లో ట్రాఫిక్ కనపట్ల. అసలు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇంతకు ముందు కారులో వచ్చేటప్పుడు హైదరాబాద్ కి ఏమైంది, అసలు ట్రాఫిక్ కనపడడం లేదు, ఏంది రంజాన్ మాసం ఎఫెక్ట్ అదా ఇదా అని ఆలోచించి డ్రైవర్ చెప్పాడు IPL అని. ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే ఫీల్ అయ్యాను. ఈ రోజు ఖచ్చితంగా ట్రాఫిక్ నిర్మానుష్యంగా కనపడుతుంది. అంటే ఈ రోజు క్రికెట్ ని ఒక దైవం లాగా అభిమానించేటువంటి ఒక దుస్థితి ఈ దేశంలో కూడా వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. అక్కడి నుంచి నరాల్లో జీర్ణించుకుపోయి అంటే ఇంట్లోని ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టేటువంటి వ్యవస్థ వచ్చింది. హైదరాబాద్ లో ఇప్పుడు ఒక యువకుడు ఒక ఉదాహరణగా మనం చూపెట్టవచ్చు. ఈ మహమ్మారి ఇక్కడ నుంచి మొదలయ్యి మొత్తం దేశం అనే శరీరం మొత్తానికి వ్యాపించక ముందే పాలక వర్గాలు కళ్ళు తెరవాలి, దేశవ్యాప్తంగా చట్టం తేవాలి. దానికోసం ఇప్పుడు ఎట్లయితే టెక్నాలజీ పెరిగిందో, యాంత్రీకరణ తగ్గిన తర్వాత టెక్నాలజీ AI వచ్చిన తర్వాత టెక్నాలజీ ఎంతకైతే మంచికి ఉపయోగించుకుంటున్నామో అంతకు 10 రెట్లు చెడు కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి యాప్ కోసమో లేకపోతే బెట్టింగ్ కోసమో ఒకరెవరైనా సెర్చ్ చేస్తే 100 యాప్లు ఎలా వాడుకోవచ్చో వాళ్ళకి అందిస్తుంది. ఒకసారి నీకేం కావాలంటే అది అందించాలి. నాగరాజ్ గారు ఇక్కడ నిజంగా మీ హానెస్టీని అయితే నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. వీటి వల్ల నష్టపోతున్నాం దేశం అని మనకు అర్థమవుతుంది. నేను క్రికెట్ బ్యాన్ చేయండి, IPL బ్యాన్ చేయండి అని నేను అనట్లా. కనీసం ఈ బెట్టింగ్ల విషయంలో ఇప్పుడు రాజేంద్ర గారి లాంటి నిపుణులు బోలెడంత మంది ఉన్నారు, అనుభవం ఉన్నవాళ్ళు. టెక్నాలజీ ప్రపంచంలో మీ ప్రభుత్వం దగ్గర కూడా సమాచారం లేదని కాదు, ఎందుకని దీని మీద వేగంగా వెంటనే కూర్చొని ఆటగా చూస్తే అంతవరకు ఓకే. సరే, దానివల్ల కొంతమందికి యంగ్స్టర్స్కి అవకాశాలు వస్తున్నాయి, ప్రతిభ బయటకు వస్తుంది, పక్క పెడదాం. కనీసం దానిలో బెట్టింగ్ లేకుండా, ఈ బెట్టింగ్ యాప్లు రాకుండా ప్రభుత్వాలు ఈ విమర్శ, ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వేల కోట్ల రూపాయలు అధికారికంగా అనధికారికంగా డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే మహాదేవ్ బెట్టింగ్ యాప్ మీరు ఒక ముఖ్యమంత్రి మీద, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ ఉంది, బాగా ఎంకరేజ్ చేశారు, 500 కోట్లు ఆయన తీసుకున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, నేను కాదంట్లా. సో రాజకీయ నాయకుల సంబంధాలు కూడా ఉన్నాయని వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎందుకు దీని మీద అందరినీ కూర్చోబెట్టి ఒక నిర్ణయం చేయకూడదు? ఖచ్చితంగా కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయమే సార్ ఇది. కానీ మనం ఇప్పుడు మన డిబేట్ దేనికోసం అంటే, ఇప్పుడు మనం మెసేజ్ ఓరియంటెడ్ గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో సజ్జనార్ గారిని పోలీస్ ఆఫీసర్ గా పెట్టిండు. తర్వాత దాన్ని ప్రివెంటివ్ గా రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే అరెస్ట్లు అయితేనేమి, నోటీసులు అయితేనేమి ఇస్తున్నారు. కానీ ఇక్కడ వరకు జరుగుతున్నది ఏం జరిగినా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు, ఇది కేంద్రాలకు సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనము కేంద్రం నిర్ణయం తీసుకునే అంశానికి ఇప్పుడు చర్చకు వస్తుంది. ఇప్పుడిప్పుడే దీని మీద ఒక ఆలోచనకు వస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి గారు మాట్లాడినరు, అంతా ఎవరు మాట్లాడినా కూడా బీజేపీ ప్రభుత్వం అనేది ఒక కుటుంబ పాలన కాదు, ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, ఇది ఒక వ్యవస్థకు సంబంధించింది, దేశానికి దేశ భద్రతకు సంబంధించింది. దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది, దీనికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది ఓపెన్ డిబేట్ గా వస్తుంది. దీనికి ప్రత్యేక అభినందనలు HMTV గారికి కూడా. ఈ ప్రోగ్రామ్ సార్థకత ఎప్పుడంటే నాగరాజు గారు, మీరు ప్రభుత్వం దృష్టికి కనీసం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి ఇంత మనందరికీ ఇప్పుడు నేను చెప్పా కదా, మా స్టూడియోలోనే నా కనువిప్పు జరిగినట్టు మనందరికి కూడా ఇది చాలా ఈజీలీ యాక్సెసిబుల్ గా ఉంది. మీ కారు డ్రైవర్లు ఆడుతుండొచ్చు, మీ పక్కన ఉన్న వాళ్ళు ఆడుతుండొచ్చు, మీ వాచ్మెన్ పిల్లలు ఆడుతుండొచ్చు, ప్రతి ఇంట్లో ఆడుతున్నారంట. సో చాలా విస్తృతంగా ఉంది. దీని మీద ఎంత చెట్టుకు అంత గాలి సార్. అది వాడు 100 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు, ఇంకెన్నో కోట్ల వరకు, కొన్ని లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎవరి దగ్గర పోతుంది? ఇంత జరుగుతుంటే మనం ఏమీ జరగనట్టుగా కళ్ళు మూసుకొని ఎందుకు ఉంటున్నాము? వేగంగా ఎవరున్నా తప్పే, తప్పే. ఇది గేమింగ్ యాక్ట్ అనేది తప్పు. ఇది ఎవరు ప్రోత్సహించినా ఆ తప్పులో భాగస్వామ్యం అవుతారు. ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ముక్త కంఠంతో అందరం మనం ఒక ఏకాభిప్రాయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గేమింగ్ యాక్ట్ కింద తీసుకొని
దీన్ని సపరేట్ ఒక రెజల్యూషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా అత్యవసర సమావేశం పెట్టుకొని పార్లమెంట్ లోనే రెజల్యూషన్ తీసుకొని ఇది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి పంపి అన్ని దేశాలకు కూడా ఒక సత్సంబంధాలు మెలకొల్పేటట్టుగా ఉండేటట్టు ఉండి దీన్ని పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. రాజేంద్ర గారు, ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు మనకి రెడీలీ అవైలబుల్ ప్రభుత్వం పూనుకుంటే, మీరు చైనా ఫైర్ వాల్ ఎగ్జాంపుల్ చెప్పారు, ప్రభుత్వం పూనుకుంటే కనీసం సరే అంతర్జాతీయంగా ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని నేరస్తులు అప్పగింత అవి జరుగుతాయి లేదో నాకు తెలియదు, మళ్ళీ వాటికి వేరే చట్టాలు వర్తిస్తాయి. కానీ మన వరకు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యాప్లు రాకుండా ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరిగితే జరగవచ్చు, వాళ్ళు జిఎస్టీ కడుతుండొచ్చు, కానీ కొంతమంది అసలు ఇవి రాకుండా అడ్డుకోవడానికి టెక్నాలజికల్గా మనకి సాధ్యమేనా? రాజేంద్ర గారు, చర్యలు ఉండాలి, కఠిన చర్యలు ఉండాలండి, కఠిన చట్టాలు రావాలి. టెక్నికల్ నియంత్రణ లేకుండా దీన్ని ఆపడం చాలా కష్టం అండి. సో ఆ టెక్నాలజీ అయితే మనకి అవైలబుల్, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కానీ కఠిన చట్టాలు మనకి ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని మార్చకుండా దీన్ని నియంత్రించడం చాలా కష్టం ఉంటుంది. ఓకే, దీంతో పాటు అవగాహన పెంచాలి, క్రికెట్ అభిమానులు మోసపోకుండా అవగాహన పెంచాలి. బెట్టింగ్ యాప్ మీద సైబర్ క్రైమ్ విభాగాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రకరకాల అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు అది అయ్యే అవకాశాలు ఉంటాయండి. రైట్. మొత్తానికి ప్రస్తుతానికైతే ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్లకి ప్రచారం చేశారో వాళ్ళకి పనిష్మెంట్గా వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని తిరిగి చెప్పించడం అనేది ఒక మంచి ఆలోచన ఇవాళ మన చర్చలో వచ్చింది. అయితే బెట్టింగ్ యాప్ల ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ది ఒక పెద్ద సమస్యగా, దేశం తలదించుకునే సమస్యగా, దేశ యువత భారీగా నష్టపోతున్న పరిస్థితి కనపడుతుంది. దీని మీద అత్యంత వేగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు ఆశించుకున్న ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో నష్టం జరిగినా సరే ఈ ఏవైతే యాప్లు ఉన్నాయో వీటిని టెక్నికల్గా బ్యాన్ చేయడంతో పాటు ఇవి పొరపాటుగా ఏదైనా దొడ్డిదారిని కనుక ఎంటర్ అయితే దాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, దాన్ని నిర్వహించిన వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి పూనుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆ సామర్థ్యం భారతదేశానికి ఉన్నది. ప్రభుత్వం ఆ సంకల్పాన్ని చూపించాలి. రాష్ట్రాలను కూర్చోబెట్టుకొని దీని మీద ఒక పటిష్టమైన సమగ్రమైన ఫుల్ ప్రూఫ్ చట్టాన్ని అయితే చేయాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, రాజేంద్ర గారికి, అలాగే నాగరాజు గారికి, రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. చాలు.